Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. And this is the 9th lecture in our matrices unit 1 topic. Today's topic is system of linear equations. In the system of linear equations, we have two types, non-homogeneous equations and homogeneous equation. Today we are going to discuss the non-homogeneous equation. సింపుల్ అండి. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏం లేదండి, ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి. బి అనేది ఎనీ మ్యాట్రిక్స్ ఉండాలి. అలా కాకుండా బి ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, దట్ ఈజ్ హోమోజీనియస్ సిస్టమ్. ఓకే, హియర్ బి ఈజ్ హ్యావింగ్ సమ్ మ్యాట్రిక్స్, ఏదైనా ఫైనైట్ వాల్యూ ఉంటే అది నాన్ హోమోజీనియస్. ఈరోజు మనం నాన్ హోమోజీనియస్ సిస్టమ్ డిస్కస్ చేద్దామండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డామ్ షూర్ వన్ క్వశ్చన్ అండి, సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఫస్ట్ దీన్ని మనం ఎలా రాయాలి, ఎలా రాసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. అంటే ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ సైడ్ బై సైడ్ రాసి, వీ ఆల్రెడీ డిస్కస్ ఇన్ గాస్ జోర్డన్ మెథడ్. ఏం చేయాలి మనము, అప్లై ద రోస్ ఆపరేషన్ ఆర్ యూజ్ ఎక్లాన్ ఫామ్. యూజ్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేయాలి ఏని. ఓకే, దెన్ యూ విల్ గెట్ సమ్ బి. ఓకే, ఇన్ దట్ కేస్ మీరు అలా అప్లై చేస్తున్నప్పుడు, ఇఫ్ ఎనీ కేస్ ఏదైనా ఒక కేసులో 2 rows ఈక్వల్ కావచ్చు, అలాంటప్పుడు యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దోస్ రోస్ ఆర్ యాడ్ దోస్ రోస్. ద రిజల్ట్ సంథింగ్ మనకి నాన్ జీరో అండ్ 0 rows వస్తుందండి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దాన్ని ఏమనుకుంటాం, ర్యాంక్ ఆఫ్ ఏ అనుకుంటాం. ఈ టోటల్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాం, ర్యాంక్ ఆఫ్ ఏబి అనుకుంటాం. డిపెండ్స్ అపాన్ దట్ ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ఏబి, వి have to identify whether it may be no solution or it may be unique solution or it may be infinite number of solution. అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ర్యాంక్ ఆఫ్ ఏబి తీసుకొని ర్యాంక్ ఏ ఎంత, ర్యాంక్ బి ఎంత, ఇక్కడ ఏం చేయాలి, ఎక్లాన్ ఫామ్ అంటే రోస్ ఆపరేషన్ మాత్రమే అప్లై చేసి బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 0 చేయండి. చేసినప్పుడు మీకు ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ యూస్ చేసుకొని, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయిందనుకోండి, ద సిస్టమ్ హ్యాస్ కన్సిస్టెంట్ అని చెప్తాం. కన్సిస్టెంట్ అంటే ఈ సిస్టమ్కి ఇంకా సొల్యూషన్స్ మనం రాయొచ్చు. ఒకవేళ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయిందనుకోండి, ఇన్కన్సిస్టెంట్ అంటే దెన్ స్టాప్ ద మెథడ్ అప్ టు హియర్ ఓన్లీ. ఇక్కడి వరకే మనం చేయగలుగుతాం. అసలు ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ అవ్వట్లేదు అంటే ద సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్, దెన్ స్టాప్ ఇట్, అంతేనండి. కానీ ఇన్కన్సిస్టెంట్ అన్నప్పుడు మనకి నో సొల్యూషన్ అని రాసి స్టాప్ చేయాలి. కానీ కన్సిస్టెంట్ అని ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ అయినప్పుడు ఐదర్ ఇట్ మే బి ఈక్వల్ టు ఎన్ ఆర్ నాట్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఇప్పుడు ఒక సిస్టమ్ ఇచ్చారు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్. ఓకే, అందులో అన్నోన్స్ ఏంటిది, ఎక్స్ వై జెడ్, దోస్ ఆర్ ద అన్నోన్స్. నేను ఆ అన్నోన్స్ని ఎన్ అనుకుంటాను, నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఈ ర్యాంక్, సపోజ్ నాకు ర్యాంక్ 3 వచ్చిందమ్మా, ర్యాంక్ ఆఫ్ ఏ3, ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు నాకు 3 అన్నోన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నేను ఏమంటాను, ద సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అని చెప్పేసి రాసి స్టాప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది సేమ్ వచ్చింది అంటే ర్యాంక్ ఆఫ్ ఏ 2 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా 2 వచ్చింది, బట్ దిస్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. నాకు అన్నోన్స్ 3 ఉన్నాయి అనుకోండి. ఇలా సాటిస్ఫై అయినప్పుడు వాట్ వీ హ్యావ్ టు సే, ద సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అర్థమైంది కదండి. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ అయినప్పుడు కన్సిస్టెంట్ అంటాము, నాట్ ఈక్వల్ అయినప్పుడు ఇన్కన్సిస్టెంట్ అని మెథడ్ స్టాప్ చేస్తాము. ద సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్ అనాలి. ఒకవేళ కన్సిస్టెంట్ అయినప్పుడు యూ హ్యావ్ టు చెక్ దీస్ 2 conditions. Whether the both rank is equal to n, that system has unique solution. If the both rank is equal to, both the rank of A and AB are equal, but these 2 ranks is less than number of unknowns, అయితే
కనుక ద సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాము. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? See all of you, this is our first problem in the 9th lecture. Test the consistency and hence solve the system. Ikkada system of equations ichcharandi. First what we have to do, first consider em cheyalandi, first consider what is our A here in the matrix form. What is our A? 1 1 1 1 minus 1 2 3 1 1 2 minus 2 3. This is our A. And what is our B here? B is this matrix 5 8 6 6 5 8 7. Then what is our X here? Unknowns. How many unknowns? X Y Z. Okay Nana? Okay, here the system of equations we can write in the form of A formula unnayandi. The system of equations is of the form, the system of equations is of the form, A formula unnandi. What is the form? Ax is equal to B form. That's it. Ax is equal to B form. Ax is equal to B form ante this is the system of equations, non-homogeneous system of equations. Ippudu nenu em cheyali, I have to consider the augmented matrix. What is that? The augmented matrix, నేను ఒక ప్రాబ్లం డీటెయిల్గా చెప్తాను, తర్వాత ఇది స్టెప్స్ అన్ని మీరు రాయాలి. ఓకేనా? The augmented matrix of the given equations. ఇప్పుడు దీనికి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తానండి? ఏ బి. కొన్ని టెక్స్ట్ బుక్లో మీరు దీన్ని ఇలా అయినా రాయొచ్చు బెట, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. ఏ ఇట్లా డాట్ కూడా పెట్టొచ్చు. ఓకే, నా దీన్ని నేను ఎలా రాస్తానంటే ఐదర్ యూ మే బీ కన్సిడర్ లైక్ దిస్ ఆర్ దిస్, యువర్ విష్, నో వరీస్. ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్? ఏ బిని సైడ్ బై సైడ్ రాయాలంతే. 6 1 minus 1 2 5 3 1 1 8. Done. 2 minus 2 3 7. See all of you, this is our augmented matrix. Then after that what we have to do, use echelon form. Echelon form అంటే మీరు augmented matrix రాసినప్పుడు ఓన్లీ ఇది 3/3 అలా అనుకోవద్దు. మొత్తం ఏంటంటే దిస్ ఈజ్ అవర్ 4/4 మ్యాట్రిక్స్. లైక్ ఆఫ్టర్ ఈ రెండింటిని కలిపితే మనకి 4/4 వస్తుంది. 4/4 తీసుకుంటే వాట్ ఈజ్ అవర్ డయాగోనల్? దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగోనల్. అవునండి, ఇది ప్రిన్సిపల్ డయాగోనల్. ఎక్లాన్ ఫామ్లో ఏం చేస్తాము? బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్స్ విల్ బికమ్ టు 0. ఎక్లాన్ ఫామ్లో ప్రిన్సిపల్ డయాగోనల్కి కింద ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి బై యూజింగ్ వాట్? రో ఆపరేషన్స్. ఓకే, నేను ఏం చేస్తాను, రో ఆపరేషన్స్ యూస్ చేసి ఇది మనకి 0 చేయాలి. 0 చేసినప్పుడు కొంతమంది వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి. నార్మల్ ఫామ్ మీద కామెంట్స్ వచ్చిన ఏమని, మేడం మీరు ఈ లాస్ట్ రో మొత్తాన్ని 0 చేశారు అంటారు. ఎందుకు చేస్తానండి? ఎనీ 2 rows ఈక్వల్ అయినప్పుడు యూ మే బీ యాడ్ దోస్ రోస్ ఆర్ సబ్ట్రాక్ట్, అంతే కదా. అప్పుడు మనకి ర్యాంక్ అనేది రెడ్యూస్ అవుతుంది, అందుకని వస్తుంది. మొత్తం ఐడెంటిటీయే రావాలని ఏమి లేదు నార్మల్ ఫామ్లో. ఓకేనా? ఇక్కడ నీకు ఐడెంటిటీ ఇక్కడ 1 0 0 1 వస్తే I2 0 0 0 ఫామ్ అలా రాయాలి. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసినాకనే కామెంట్ చేయండి. నేను ఏం చేయాలి ఇక్కడ? ప్రిన్సిపల్ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్స్ అంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఏబి ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే ఏం ఆపరేషన్స్? ఓన్లీ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద రో ఆపరేషన్స్ ఓన్లీ. రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? లిజన్ కేర్ఫుల్లీ. నేను ఇప్పుడు రో ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 అయిందనుకోండి, దెన్ ఆటోమేటిక్గా దీస్ 3 విల్ బికమ్ టు 0.
మనం ఇందాకటి ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. అప్పుడు అది ఏ ఆపరేషన్ యూస్ చేస్తాను చూడండి, నేను R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1, 1 మైనస్ 1 0 అయిపోతుంది. నెక్స్ట్ R3 ఇంప్లాయిస్ R3 మైనస్ 3R1, 3 మైనస్ 3 1 3 0. నెక్స్ట్ R4 ఇంప్లాయిస్ R4 మైనస్ 2R1, 2 మైనస్ 2 1 2. ఇట్ విల్ బికమ్ టు 0. ఓకేనా? ఇప్పుడు నాకు ఆటోమేటిక్ ఇవి 3 0 అయిపోతాయి ఈజీగా. ఓకేనా? చూడండి, ఈ ఆపరేషన్ నేను ఇక్కడ రాస్తాను. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఇజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుందా అండి? ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద సెకండ్ రో? R2 మైనస్ R1, 1 మైనస్ 1 0, మైనస్ 1 మైనస్ 1, it will become 2 minus 2, 2 minus 1 1, 5 minus 6 minus 1. Next R3 minus 3R1, R3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 3, మైనస్ 3 ఇంటూ R1 అంటే ఇదేమవుతుంది? 0. నెక్స్ట్ R3 1 మైనస్ 3 ఇంటూ R1 అంటే 1 కదా, 1 మైనస్ 3 అంటే ఎంతండి? మైనస్ 2. నెక్స్ట్ R3 అంటే 1 అండి, మైనస్ 3 ఇంటూ R1 అంటే 1, 1 మైనస్ 3, 1 మైనస్ 3 ఎంత వచ్చింది బేటా నాకు? ఇది మైనస్ 2. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మైనస్ 2. నెక్స్ట్ వచ్చేసి R3 అంటే ఎంతండి? 8 మైనస్ 3 ఇంటూ R1, R1 అంటే 6, 8 మైనస్ 18 అంటే ఎంత వస్తుంది బేటా నాకు ఇక్కడ? మైనస్ 10. ఓకే, నెక్స్ట్ R4 ఆపరేషన్స్ ఏంటి ఇక్కడ? R4 మైనస్ 2R1, 2 R4 అంటే ఎంత? 2 మైనస్ 2 ఇంటూ R1, R1 అంటే ఎంత? 1 అంటే ఇండైరెక్ట్గా ఇది నాకు 0 వస్తుంది. R4 అంటే మైనస్ 2 మైనస్ 2 ఇంటూ R1 అంటే 1, మైనస్ 2 మైనస్ 2, దిస్ ఈస్ మైనస్ 4. నెక్స్ట్ R4 అంటే 3 మైనస్ 2 ఇంటూ కరస్పాండింగ్ R1 ఈస్ 1, 3 మైనస్ 2 1. నెక్స్ట్ R4 అంటే 7 మైనస్ 2 ఇంటూ R1 అంటే 6, 7 మైనస్ 12 ఎంత వస్తుంది బేటా? మైనస్ 5. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఏం చేస్తే నాకు ఈజీ ఉంటుందో చెప్పండి మీరు? ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1. ఇంకా ఏవేవి నాకు 0 అవ్వాలి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ హియర్? మీకు తెలియకపోతే మార్క్ చేసుకోండి, మీకు అర్థం కావడానికి. ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఇవి 3 కూడా నాకు 0 అవ్వాలి, దీస్ 3. ఓకే, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు 0 అవుతుంది చెప్పండి? R4 మైనస్ 2R3 చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ R4 మైనస్ 2 2s 4. ఓకే, ఇదేమవుతుంది నాన్న? ఓకే, నో ఛాన్స్. ఇక్కడ 1 వస్తుంది కదా. ఇస్ దర్ ఎనీ కేస్? ఇంకేం చేయొచ్చు? దీన్ని 0 చేయాలి, రైట్? దీన్ని 0, ఈ 3 0 అవ్వాలి. ఈ 3 0 అవ్వాలంటే ఏం చేద్దాం? R4 మైనస్ 2R3 చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేద్దాం. R4 మైనస్ 2R3, R4 అంటే మైనస్ 4 మైనస్ 2 ఇంటూ మైనస్ 2, ఇది 0 అయిపోతుంది. ఇది 0 అవ్వాలంటే R4 అంటే 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 4, ఇది ఎంత వస్తుంది నాకు? మైనస్ 3 వస్తుంది. R4 మైనస్ 5 మైనస్ 2 ఇంటూ R3. ఓకే, నో 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 ఛాన్స్, 0 అవ్వట్లేదు. ఇంకేముందండి? 2తో మల్టిప్లై, ఎస్ చూడండి. నో, R2తో ట్రై చేయండి, ఏమవుతుంది? ఓకే, see all of you, R3 మైనస్ R2 చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ R3 మైనస్ R2 చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, అండ్ అలా కాకుండా ఇది చేయొచ్చు. చూడండి, మీ అజంప్షన్ బట్టి ఉంటుంది. ఇది 4 1 ఉంది కదా, ఇది మైనస్ 2 1 ఉంది కదా. నేను ఏం చేస్తానంటే దీన్ని 2
చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేస్తే -4 -2 +2 -4 +2 2 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది 0 వస్తుంది, 2 0. ఓకే, తర్వాత ఇది 0 వస్తుంది. లేదంటే ఇలా రాస్తా చూడండి, R4 implies R4 - 2R2. ట్రై చేద్దాం. 2R2 ట్రై చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఎలా వస్తుందంటే 1 1 1 6. నెక్స్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ 0 -2 1 -1 0 -2 -2 -10 1 1 5 అయిపోతుంది కదండి మనకి మ్యాట్రిక్స్. మీరు ట్రై చేస్తే 1 1 5 తర్వాత 1 1 5. ఓకే, దీన్ని వదిలేసేయండి. ఆఫ్టర్ దాట్ చూడండి, ఇది 0 అయిపోతుంది. R4. ఓకే, R4 అంటే -4 -2 ఇంటూ R2. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఇవి రెండు ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి R4 అంటే 1 -2 ఇంటూ R2 అంటే 1. 1 - 2 ఎంత వస్తుంది బేటా ఇక్కడ నాకు? ఇది -1 వస్తుంది. R4 -5 -2 ఇంటూ R2. R2 అంటే -1 -5 -2 నాకు ఇది -7 వస్తుంది. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, ఆఫ్టర్ దాట్ సి ఇంకేంటండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగనల్? ఇది కదా ప్రిన్సిపల్ డయాగనల్ మనకి ఇప్పుడు. ఇది ప్రిన్సిపల్ డయాగనల్. ఇంక ఇవి రెండు 0 అవ్వాలి. అవి రెండు 0 అవ్వాలంటే డూ వన్ థింగ్ అండ్ ఇవి రెండు యాడ్ చేయండి. సి యాడ్ దీస్ 2 rows. ఏంటది? R3 implies సబ్ట్రాక్ట్ R3 - R2. R3 - R2 చేశాను అనుకోండి, నాకేమొస్తుందంటే 1 1 1 6 0 -2 1 -1 ఇది ఎంత వస్తుంది? 0 -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇది 0 అయిపోతుంది. -2 -1 అంటే -3 వస్తుంది. -10 మైనస్ ఆఫ్ -1 +1 అంటే ఎంత వస్తుంది? ఇది -9. నెక్స్ట్ R4 యాజ్ ఇట్ ఈస్. చూడండి అమ్మా, బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ 0 వచ్చాయా? ఇది కదా ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగనల్. ఓకే, ఇందులో ఇంకొక 1 more ఎలిమెంట్ ఈజ్ రిమైనింగ్. ఇదండి, దాన్ని నేను 0 చేయాలి. ఎలా 0 చేస్తాను? సి ఐ వాంట్ టు దిస్ అండ్ దిస్. సింపుల్గా 0 చేయాలంటే ఎలా? చూడండి, ఇవి రెండు 0s ఉన్నాయి, ఇవి రెండు 0s ఉన్నాయి, మళ్ళీ చేంజ్ అవ్వద్దు. అందుకని ఏం చేస్తాను? R4 implies R4 -1/3 ఇంటూ R2. 1/3 ఇంటూ R2. ఓకే, అండ్ అప్పుడు అదేమొస్తుంది చూడండి, R4 ఇక్కడ రాస్తున్నాను. R4 implies R4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 1/3 ఇంటూ R2. ఎందుకు 1/3 అన్నాను? ఇది ఆల్రెడీ 3 ఉంది. 1/3తో ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుంది చూడండి, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఎలా? లెట్ us ట్రై చూద్దాం. 1 1 1 6 0 -2 1 -1 0 0 -3 -9 0 0 ఇదేమవుతుంది చూడండి, R4 అంటే -1 -1/3 ఇంటూ R2 -3 3 3 క్యాన్సల్ మైనస్ మైనస్ ప్లస్ -1 +1 అయిందండి 0. ఓకేనా? నెక్స్ట్ R4 అంటే ఎంత? -7 -1/3 ఇంటూ R2. 3 1s 3 3s మైనస్ మైనస్ ప్లస్ దిస్ ఇస్ 3 అంటే ఎంత వస్తుంది బయట నాకు ఇక్కడ? 4 వచ్చిందండి. ఓకే, rank of A and rank of AB both are equal here. Is there any more operations?
we have to perform. Is there any chance to apply the next remaining operations? No. Why? Because see, what is the principal diagonal here? This is the principal diagonal. Below the principal diagonals all are 0. Then stop the method. That's it. Stop the method and compare that. This total is what? This total is what? Rank of AB. What is rank of AB? How many number of unknowns? This is also one unknown, okay. అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత? 4. మరి ర్యాంక్ ఆఫ్ ఏ ఇక్కడికి మాత్రమే తీసుకోండి. ర్యాంక్ ఆఫ్ ఏ తీసుకుంటే ఇందులో ఇది 0 రో, ఇవి 3 నాన్ జీరో రోస్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. చూడండి అమ్మా, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి both are equal. First of all, you can check it. Rank of A, rank of AB are equal. Go for unique solution and what? Infinite number of solutions కి వెళ్ళిపోతాం. ఎప్పుడు? డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అన్నోన్స్. రెండు ఈక్వల్ అయితే, కానీ ఇక్కడ రెండు ఈక్వల్ అవుతున్నాయా? లేదు. ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. therefore the given system has no solutions. The given system has no solution. That's it. This is a no solution. Or దీన్నే ఇంకేమనొచ్చు మనము? ఇన్కన్సిస్టెంట్. ఏమంటాం మనము? ఇన్కన్సిస్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఏ ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. అంతే కదండి. ఇంకేమనొచ్చు? The system has inconsistent. Okay, this is the method. Okay, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇన్కన్సిస్టెంట్ మీద, నో సొల్యూషన్ మీద చెప్పాను కదా. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే ఏంటి? ప్రాబ్లమ్స్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా అన్నోన్ వాల్యూస్ ఇస్తారు, మ్యూ, లాంబ్డా. అలాంటి క్వశ్చన్స్ డామ్ షూర్ వస్తాయండి. అవి కూడా సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే.